వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈసెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతోంది. సో అందులో భాగంగా ఇంజనీరింగ్ ఫిజిక్స్కి సంబంధించి ఈసెట్లో 25 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 25 మార్క్స్లో ఫిజిక్స్ యొక్క ఫస్ట్ చాప్టర్కి సంబంధించి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ సంబంధించి 2 క్వశ్చన్స్ రావటం జరుగుతుంది. ఓకే, ఒక యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో అందులో అడిగేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేశాము. సో ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఫర్ మోర్ నాలెడ్జ్ అబౌట్ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్. సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, two quantities A and B are related by the relation A by B equal to M. A by B equal to M, where M is the linear mass. M is linear mass density. Linear mass density. Linear mass density. And A is the force. Okay, here A is the force. The dimensions of B will be. Dimensions of B will be. ఇక్కడ వచ్చేసరికి A అనేది ఫోర్సు, B అనేది ఒక క్వాంటిటీ, M వచ్చేసరికి లీనియర్ మాస్ డెన్సిటీ. లీనియర్ మాస్ డెన్సిటీ అంటే ఏంటి అంటే మాస్ పర్ లెంత్ అండి. మాస్ పర్ లెంత్. జనరల్గా డెన్సిటీ వచ్చేసరికి డెన్సిటీ వచ్చేసరికి మాస్ బై వాల్యూమ్ తీసుకుంటాం. కానీ ఇక్కడ లీనియర్ మాస్ డెన్సిటీ అన్నారు కాబట్టి పర్ వాల్యూమ్ తీసుకోరు, పర్ లెంత్ అనేది తీసుకుంటారు. సో దీని నుండి బికి డైమెన్షన్స్ తీసుకోవాలి. అంటే ఫోర్స్ ఇంటూ లెంత్ బై మాస్ అనమాట. ఫోర్స్ ఇంటూ లెంత్ బై మాస్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫోర్స్కి యూనిట్స్ ఏంటి? న్యూటన్. లెంత్కి యూనిట్స్ ఏంటి? మీటర్స్. మాస్కి యూనిట్స్ ఏంటి? కేజీ. ఈ న్యూటన్ అంటే 1 న్యూటన్ ఈక్వల్ టు కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 1 న్యూటన్ అంటే మనం ఏం రాయొచ్చు అంటే 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్ పర్ కేజీ. సో ఈ కేజీ కేజీ గెట్స్ క్యాన్సిల్, మనకు ఉండేది మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. సో మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే దీని యొక్క డైమెన్షన్ ఏమవుతుంది? బి యొక్క డైమెన్షన్ ఏమవుతుంది అంటే ఎంఎల్టీ ఫార్మేట్. కాబట్టి ఎం అంటే ఇక్కడ మాస్ లేదు, సో మాస్ లేదు కాబట్టి 0. లెంత్ అంటే ఇక్కడ మీటర్ ఉంది కాబట్టి L⁻². సెకండ్స్ అంటే ఇక్కడ 1/2 ఉంది కాబట్టి పైకి తీసుకెళ్తే -2 ఉంటుంది. సో ఇప్పుడు ఇది దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా. అయితే మనల్ని క్వశ్చన్లో ఏమి అడిగారు అంటే ద డైమెన్షన్స్ ఆఫ్ బి విల్ బి సేమ్ యాజ్ ద లేటెంట్ హీటా, సేమ్ యాజ్ దట్ ఆఫ్ ప్రెజరా, సేమ్ యాజ్ దట్ ఆఫ్ వర్కా, సేమ్ యాజ్ దట్ ఆఫ్ మొమెంటమ్. సో ఇక్కడ వీటన్నిటి గురించి కూడా మనకు తెలియాలి. సో నేను డైరెక్ట్ ఆన్సర్కి వస్తున్నా. లేటెంట్ హీట్ అనేది తీసుకున్నట్లయితే లేటెంట్ హీట్ ఈక్వల్ టు హీట్ సప్లైడ్ బై మాస్ అండి. సో హీట్ సప్లైడ్ బై మాస్ అంటే హీట్ సప్లైడ్కి యూనిట్స్ ఏంటి? జౌలు. మాస్కి యూనిట్స్ ఏంటి? కేజీ. సో జౌల్స్ పర్ కేజీ. సో జౌల్ అంటే ఏంటి? 1 జౌల్ ఈక్వల్ టు 1 న్యూటన్ మీటర్. సో న్యూటన్ మీటర్ పర్ కేజీ అనమాట. సో సేమ్ అదే ఇక్కడ మనకు వచ్చింది న్యూటన్ మీటర్ పర్ కేజీ. సో ఇక్కడ కూడా న్యూటన్ మీటర్ పర్ కేజీ. సో ద ఆన్సర్ ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ లేటెంట్ హీట్. ఇది 2012లో అడిగినటువంటి ఈ సెట్కి సంబంధించినటువంటి బిట్ అండి. నెక్స్ట్ సమ్ క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్. నౌ కమింగ్ టు దిస్ 9th క్వశ్చన్. దిస్ ఈస్ ఇఫ్ we choose velocities, if we choose velocity, acceleration, force F as fundamental physical quantities, then how would you express angular momentum? How would you express angular momentum? సో యాంగులర్ మొమెంటం జనరల్గా L0తో ఆర్ Lతో రిప్రజెంట్ చేస్తారు. సో ఈ యాంగులర్ మొమెంటం ఈక్వల్ టు ఇచ్చినటువంటి క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ ఫోర్స్. దీనికి ఇప్పుడు డైమెన్షన్స్ కనుక్కోవాలి. సో యాంగులర్ మొమెంటం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్
యాంగులర్ మొమెంటం అంటే ఏంటి? యాంగులర్ మొమెంటం వచ్చేసరికి మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ రేడియస్. మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ రేడియస్. మాస్ యూనిట్స్ ఏంటి? కేజీ. వెలాసిటీకి యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. రేడియస్ యూనిట్స్ ఏంటి? మీటర్. సో దీని నుండి మనం కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2 అనేది రాయవచ్చు. సో దాని నుండి దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది? ఎంఎల్టీ కాబట్టి m⁻1 ఎల్ స్క్వేర్ T⁻−2 అన్నమాట. ఓకే. నెక్స్ట్ వి అంటే వి అంటే ఏంటి? వెలాసిటీ. వెలాసిటీ యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. సో దీనికి డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది? ఎంఎల్టీ. సో మాస్ లేదు, జీరో. నెక్స్ట్ లెంత్ వచ్చేసరికి మీటర్కి పవర్ 1 ఉంది, T⁻−1 అన్నమాట. నెక్స్ట్ ఏ అంటే యాక్సలరేషన్. సో యాక్సలరేషన్కి వచ్చేసరికి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ద యూనిట్ అండి. సో కాబట్టి దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది? m⁻0 l⁻1 T⁻−2. సో నెక్స్ట్ సిమిలర్గా అలానే ఫోర్స్ ఉంది. ఫోర్స్కి ఫోర్స్కి వచ్చేసరికి ఇక్కడ రాసుకుందాం. సో దాన్ని సింప్లిఫికేషన్ చేసుకోండి. ఫోర్స్ ఫోర్స్ అనేది ఇక్కడ తీసుకుంటే ఫోర్స్ ఈక్వల్ టు ఫోర్స్ యూనిట్స్ ఏంటి? న్యూటన్ అన్నమాట. న్యూటన్ అంటే ఏంటి? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నమాట. సో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఎంఎల్టీ ఫార్మేట్లో ఎంఎల్టీ. సో మాస్కి పవర్ 1 ఉన్నట్టు, లెంత్కి పవర్ 1 ఉన్నట్టు, T⁻−2 అన్నమాట. సో ఇది దీని యొక్క ఫార్మేట్. సో ఇప్పుడు మన యొక్క లీనియర్ మొమెంటం, దట్ మీన్స్ యాంగులర్ మొమెంటం ఈక్వల్ టు విఏఎఫ్, ఈ యొక్క ఫార్మేట్లో రాసుకుంటాం. ఎల్నాటి యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏముంది? m⁻1 l⁻2 T⁻−2. ఓకే, T⁻−2. సో T⁻−2 కాదు, ఇక్కడ చూడండి, ఇక్కడ కేజీ మీటర్ పర్ సెకండ్ కాబట్టి ఇక్కడ చూడండి. సో కేజీ మీటర్ పర్ వెలాసిటీకి వచ్చేసరికి మీటర్ పర్ సెకండ్ కాబట్టి ఇక్కడ 1 అన్నమాట. సో దిస్ వన్ ఈజ్ -1, దిస్ వన్ ఈజ్ -1. సో -1 కాబట్టి సో ఇక్కడ కూడా -1, -1. So here also -1. సో లైక్ ది. సో ఈక్వల్ టు వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏముంది? m⁻0 l⁻1 T⁻−1. ఇది ఒక టర్ము. నెక్స్ట్ యాక్సలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? m⁻0 l⁻1 T⁻−2. అండ్ ఎఫ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమి వచ్చింది? ఎఫ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా m⁻1 l⁻1 T⁻−2 అన్నమాట. సో దీనికి ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలంటే, దీనికి ఇక్కడ వి పవర్ ఏ తీసుకోండి, ఏ పవర్ బి తీసుకోండి, ఎఫ్ పవర్ సి తీసుకోండి. ఇప్పుడు అదే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పవర్ ఏ, పవర్ బి, పవర్ సి అన్నమాట. పవర్ సి. సో దీనికి ఇప్పుడు ఎం యొక్క కోఎఫిషియంట్స్ అన్ని, ఎం యొక్క కోఎఫిషియంట్స్ అంటే ఇక్కడ 1 ఈక్వల్ టు ఇక్కడ m⁻0 ఇంటూ ఏ అంటే 0, ప్లస్ m⁻0 ఇంటూ బి అంటే 0, ప్లస్ m⁻1 ఇంటూ సి అంటే సి అన్నమాట. సో దాని నుంచి సి వాల్యూ ఎంత అంటే 1 అనేది రావటం జరుగుతుంది. ఓకే, సి వాల్యూ ఇస్ 1. సో నెక్స్ట్ సిమిలర్లీ, సో ఇక్కడ సి వాల్యూ ఇస్ 1. C value is 1, not 1. Here it is -m⁻1. So like that. C 0 power A, 0 power B. So C value is 1 అన్నమాట. C value is 1. నెక్స్ట్ కమింగ్ టు ఎల్ టర్మ్స్ తీసుకోండి. ఎల్ టర్మ్స్, ఎల్కి ఇక్కడ పవర్ కోఎఫిషియంట్ ఎంత? 2 ఉంది. సో 2 ఈక్వల్ టు ఇక్కడ 1 పవర్ ఏ అంటే 1A, దట్ ఈస్ ఏ, ప్లస్ ఇక్కడ ఎల్కి వచ్చేసరికి బి ఉంటుంది. సో ప్లస్ సి, ఎల్కి ఇక్కడ సి ఉంటుంది కాబట్టి సి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ టీ యొక్క కోఎఫిషియంట్స్, టీకి ఇక్కడ ఎల్హెచ్ఎస్లో కోఎఫిషియంట్ ఎంత? -1 ఈక్వల్ టు ఇక్కడ -1 ఇంటూ ఏ కాబట్టి -a, ఇక్కడ -2 ఇంటూ బి కాబట్టి -2b, ఇక్కడ -2 ఇంటూ సి అంటే -2c.
సో ఇట్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్. సో ఈ యొక్క త్రీ ఈక్వేషన్స్ని మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి. సో సింప్లిఫికేషన్ చేసుకుంటే ఇక్కడ చూడండి. సో -1 ఈక్వల్ టు -a -2b -2c. సో దీంట్లో -2 కామన్ తీసేస్తే b+c, b+c. ఓకే. సో b+c అనేది ఉంది. సో దీని నుండి ఇక్కడ సెకండ్ ఎక్స్ప్రెషన్లో b+c ఈక్వల్ టు a+c. From this expression, 2 equal to a plus b plus c అంటే 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో దెన్ a ప్లస్ b ఈక్వల్ టు 2 అవుతుంది. a ప్లస్ b ఈక్వల్ టు 2 అనమాట. సో సిమిలర్గా వీటన్నిటిని అంటే ఈ యొక్క త్రీ ఈక్వేషన్స్ని యొక్క సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి రిమైనింగ్ టెర్మినాలజీస్ అంటే ఈ యొక్క ఏబిసి వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో దీని యొక్క చేస్తే దీని యొక్క క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఏ ఈక్వల్ టు యూ విల్ గెట్ 3, ఏ ఈక్వల్ టు 3 వస్తుంది. నెక్స్ట్ బి ఈక్వల్ టు -2 రావటం జరుగుతుంది. నెక్స్ట్ సి ఈక్వల్ టు 1 అనమాట. అంటే అప్పుడు వి పవర్ ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేస్తే v⁻3 ఏ పవర్ -2 ఎఫ్ పవర్ సి అంటే 1. సో f1 ఏ పవర్ -2 v⁻3. సో ఇది ఈ విధంగా చేయాలంటే ఎల్హెచ్ఎస్ ఉన్నటువంటి డైమెన్షన్స్ని ఆర్హెచ్ఎస్ ఉన్నటువంటి డైమెన్షన్స్ని ఈక్వేట్ చేస్తూ సింప్లిఫికేషన్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్ 2024లో అడిగినటువంటి బిట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, that is if the velocity of a body at any time t is given by the equation v equal to a t square plus bt plus c అనేది ఇచ్చారు. దెన్ ద యూనిట్ ఆఫ్ ఏ అన్నారు. ఏ యొక్క యూనిట్ ఏమవుతుంది? సో ఇక్కడ వెలాసిటీ అనేది ఉంది కదా, వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా, వెలాసిటీకి యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. సో దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది? m/0 l t⁻−1. సో ఇక్కడ వెలాసిటీ ప్లేస్లో మనం ఇక్కడ l t⁻−1 అనేది రాస్తాం. సో దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఏకి తీసుకుంటే ఏ టీ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటి? టైమే, కాబట్టి ఇది t² తీసుకుంటాం. సో ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే l t⁻−1 బై t² అనమాట. సో ఇదేమవుతుంది? l t⁻−1 ఇంటూ t⁻−2. సో ఫ్రమ్ దిట్ l t⁻−3. ఎల్ అంటే ఏంటి? ఇక్కడ లెంత్, మీటర్ బై t⁻−3 అంటే ఇంటూ సెకండ్⁻−3 అవుతుంది. ఇంటూ సెకండ్⁻−3 అనమాట. అంటే దాని నుంచి ఏం రాయొచ్చు? మీటర్/సెకండ్³ రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా సింప్లిఫికేషన్ చేసుకోవాలి. సో ద ఆన్సర్ ఈస్ m/s³ అని. సో ఇది 2024లో అడిగినటువంటి బిట్ అనమాట. ఓకే. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్, దట్ ఈస్ parasec is the unit of time, distance, frequency, angular acceleration. పారాసెక్ అంటే ఏంటి అంటే అసలు ఇట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ ద లెంత్ అనమాట. మెజర్మెంట్ ఆఫ్ ద లెంత్ బిట్వీన్ ద ఆస్ట్రానామికల్ ఆబ్జెక్ట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ యొక్క అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఆస్ట్రానామికల్ డిస్టెన్సెస్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి యూనిట్ పారాసెక్ అనమాట. అంటే లెంత్ ఉన్నట్లు ఏంటి? టైము, డిస్టెన్స్, ఫ్రీక్వెన్సీ, యాంగులర్ యాక్సలరేషన్. సో ఇక్కడ లెంత్ రిలేటెడ్ ఏముంది? డిస్టెన్స్ అనమాట. సో ఇది. సో వన్ పారాసెక్ ఈక్వల్ టు 3.26 లైట్ ఇయర్స్ అండి. 1 పారాసెక్ ఈక్వల్ టు 3.26 లైట్ ఇయర్స్ అనమాట. ఈ క్వశ్చన్ 2022లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఈ విధంగా
మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేస్తాము. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.